హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మన వెబ్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్స్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో జనరల్గా మనం ఏం చేస్తాం, మనం అప్లికేషన్ ఓపెన్ చేస్తాం, ఆ తర్వాత మనం యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. యాక్షన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఏదో ఒక అవుట్కమ్ అనేది ఉంటుంది, రైట్? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ మనం ఆ అవుట్కమ్ని వెరిఫై చేస్తాం, అంటే మనం ఏదైనా ఒక అసర్షన్స్ కానీ అలాంటివి చేస్తాం, అవునా? సో ఇప్పుడు ఒకవేళ మనకి ఈ అసర్షన్స్ అన్నీ పాస్ అయిపోయి మన టెస్ట్ ఒకవేళ పాస్ అయిపోతే మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎందుకంటే మనం చాలా హ్యాపీ, టెస్ట్ కేసు అనేది పాస్ అయిపోయింది, మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. సో దాని గురించి మనం వర్రీ అవ్వాల్సిన పనే లేదు. కానీ ఒకవేళ మన టెస్ట్ కేసు అనేది పాస్ అవ్వకపోతే, అంటే మన అసర్షన్స్ కానీ ఏదో ఒక స్టెప్లో మనకు టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ యొక్క టెస్ట్ కేసు యొక్క స్క్రీన్ షాట్, అంటే అది ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కోసం మనం ఆ యొక్క స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసుకోవాలి, ఓకేనా? అంటే మనకు ఆ వెబ్ అప్లికేషన్స్లో యాక్షన్స్ పర్ఫామ్ చేసింది, సో ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయలేక ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా మనకు వెరిఫికేషన్స్లో కూడా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అవునా? సో ఎక్కడ ఫెయిల్ అయినా సరే మనకు టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అయినట్టే కదా ఓవరాల్గా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు అది ఎక్కడ ఫెయిల్ అయింది, కొన్నిసార్లు మనకు లాగ్స్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోవచ్చు, అంటే ఏ రీజన్ వల్ల ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అనేది ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనకున్న ఒకే ఒక సోర్స్ ఏంటిది? స్క్రీన్ షాట్స్, రైట్? ఆ స్క్రీన్ షాట్ని చూసి మీ టెస్ట్ స్టెప్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడ ఫెయిల్ అయిపోయింది, ఎందుకు ఫెయిల్ అయిపోయింది అనేది మీకు అర్థమవుతుంది, అవునా? సో అదే కాకుండా మీరు ఒకవేళ ఆటోమేషన్ నుంచి బగ్ రైజ్ చేయాలనుకోండి, అంటే మీకు టెస్ట్ కేసు ఫెయిల్ అయింది, అది ఒకవేళ మీరు బగ్ అని ఫీల్ అవుతున్నారు, అప్పుడు మీరు బగ్ రైజ్ చేయాలి, అవునా? సో అప్పుడు బగ్ రైజ్ చేయాలంటే మీకు స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేయాలి కదా బగ్లో, అవునా? డెవలపర్స్కి మీరు స్క్రీన్ షాట్స్ కూడా ఇస్తేనే అప్పుడే వాళ్ళు దాని గురించి, అంటే దాన్ని సీరియస్గా తీసుకుంటారు. మీరు సింపుల్గా సో అండ్ సో స్టెప్స్ పర్ఫామ్ చేశాను, అది బగ్ వచ్చింది ఇలా అని చెప్తే వాళ్ళు తీసుకోరు కదా. అంటే కొన్నిసార్లు మనకి ఇంటర్మీడియట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అవునా? అంటే మీరు ప్రతిసారి కూడా దాన్ని రీప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు, ఓకే? సో అలాంటప్పుడు మీకు స్క్రీన్ షాట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదే ఒక మీకు ప్రూఫ్ అన్నమాట, ఓకే? సో మీరు డెవలపర్స్తో ఆర్గ్యూ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సరే అది బగ్ అని చెప్పి అప్పుడు మీకు స్క్రీన్ షాట్ అనే ప్రూఫ్ అనేది ఉండాలి, ఓకేనా? సో స్క్రీన్ షాట్ యొక్క ఇంపార్టెన్స్ అదన్నమాట మనకు. సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమైపోయింది. కానీ ఈ స్క్రీన్ షాట్ని ఎలా క్యాప్చర్ చేయాలి మన ఆటోమేషన్లో, మనం దీని గురించి ఇప్పటివరకు నేర్చుకోలేదు కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి నేర్చుకుందామండి, ఓకేనా? సో ఒకవేళ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఫస్ట్ మనం స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవాలంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్కి నావిగేట్ అవ్వాలి, అవునా? సో మనకి ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోవచ్చండి, ఓకే? సో గూగుల్ అనేది కూడా మనకు ఒక అప్లికేషనే కదా, రైట్? సో నేను ఇక్కడ గూగుల్ అప్లికేషన్ తీసుకుంటున్నాను. సో ఈ పేజ్ని నేను స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను, ఈ గూగుల్ హోమ్ పేజ్ని, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఫస్ట్ ఆ అప్లికేషన్కి నావిగేట్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ చూస్తే మీరు నేను యాడ్ చేసిన కోడ్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయడానికి కావాల్సిన కోడ్ని నేను ఇక్కడ యాడ్ చేశాను, ఓకేనా? సో ఇక్కడ driver.get. సో ఈ అప్లికేషన్కి ఫస్ట్ మనం నావిగేట్ అవుదాం. సో ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చండి, ఏంటంటే మీ అప్లికేషన్స్లో, అంటే మీ ఫ్రేమ్వర్క్లో కానీ లేదా మీ అప్లికేషన్స్లో మీరు క్రోమ్ డ్రైవర్ ఈక్వల్స్ న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాసి ఉండకపోవచ్చు, అవునా? సో మీరు ఏమని రాసి ఉండొచ్చు? వెబ్ డ్రైవర్ ఈక్వల్స్ న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాసి ఉండొచ్చు, అవునా? సో అలాంటప్పుడు మనకు ఒక చిన్న చేంజ్ ఉంటుందండి స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేయడంలో, ఓకే? సో అది ఏంటి, ఎలా, ఎందుకు, ఆ చేంజ్ ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అనేది కూడా మనం లాస్ట్లో చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ నార్మల్గా దీంతో చూద్దాము, అంటే స్క్రీన్ షాట్స్ ఎలా క్యాప్చర్ చేయాలనేది నేర్చుకుందాము. ఆ తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ రిమోట్ వెబ్ డ్రైవర్ కానీ ఉంటే అది అప్పుడు ఏం చేంజెస్ చేయాలి మీ స్క్రిప్ట్లో అనేది కూడా చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం పేజ్కి నావిగేట్ అవుదాం. దాని తర్వాత మనం స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేసుకోవాలి, అవునా? సో క్యాప్చర్ చేసుకున్న స్క్రీన్ షాట్స్ని మనం ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. సో ఎక్కడ స్టోర్ చేద్దాం? మన సేమ్ ప్రాజెక్ట్లోనే స్టోర్ చేద్దాం. సో ఇది మనకు సెలీనియం ప్రాక్టీస్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా. సో దీని లోపల చూస్తే మీరు స్క్రీన్ షాట్స్ అనే ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేసి పెట్టానండి, ఓకే? సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం ఏముంది అందులో అనేది, ఓకే? సో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే దీంట్లో నాకు ఆల్రెడీ కొన్ని టెస్ట్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. సో దాన్ని డిలీట్ చేసేస్తాను నేను కంప్లీట్గా, ఓకే? సో ఇప్పుడు చూడండి మనకు స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ అనేది ఎంప్టీగా ఉంది, అవునా? సో ఇప్పుడు దీంట్లో మనం స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేయబోతున్నాం, ఓకేనా? సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయడానికి కావాల్సిన మెథడ్ ఏంటి, అది ఎలా స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేయాలి అనేది చూద్దాం మనం, ఓకే? సో స్క్రీన్ షాట్ అనేది మనం ఎక్కడ క్యాప్చర్ చేస్తున్నాం? మనం ఎంటైర్ వెబ్ పేజ్ని క్యాప్చర్ చేస్తున్నాం, అంటే మనం ఎంటైర్ బ్రౌజర్ సెషన్ని క్యాప్చర్ చేస్తున్నాం, అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, సో ఇక్కడ మాన్యువల్గా మీరు స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేస్తే దీన్ని ఎలా వస్తుందో అదే విధంగా నేను ఆటోమేషన్లో క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మొత్తం ఎంటైర్గా ఈ అప్లికేషన్ మొత్తాన్ని కూడా నేను స్క్రీన్ షాట్గా క్యాప్చర్ చేస్తున్నాను. అంటే మనకి ఈ అప్లికేషన్ మొత్తం ఎక్కడుంది, మనకి ఇన్స్టెన్స్ అనేది డ్రైవర్ అనే వేరియబుల్లో ఉంది, అవునా? సో ఆ డ్రైవర్ అనే వేరియబుల్ మీదనే మనకు ఆ మెథడ్ కూడా అవైలబుల్ అయి ఉంటుంది. driver. మన మెథడ్ వచ్చేసి గెట్ స్క్రీన్ షాట్ యాజ్. సో ఇది మన మెథడ్ అండి. సో గెట్ స్క్రీన్ షాట్ యాజ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేయబోతున్నాం.
సో దీని లోపల మనం అవుట్పుట్ టైప్ అనేది ఒకటి పంపించాలి. సో ఈ అవుట్పుట్ టైప్ అనేది ఏంటిది అసలు? సో ఇది వచ్చేసి మనకు ఒక ఈనం, ఓకేనా. సో ఇది అవసరం లేదు, మనం అలా జనరిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు బేసిక్గా. సో ఈ అవుట్పుట్ టైప్ చూడండి. సో ఈ అవుట్పుట్ టైప్లో మనకు వచ్చేసి 3 ఉన్నాయన్నమాట ఫార్మాట్స్. ఒకటి వచ్చేసి ఫైల్, నెక్స్ట్ బైట్స్, నెక్స్ట్ బేస్ 64, ఓకేనా. సో ఈ ఫార్మాట్స్ అన్నిటి గురించి నేను చెప్తాను. ఫస్ట్ మనం ఫైల్ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఫైల్ చూద్దాం, ఆ తర్వాత బైట్ 64 ఏంటిది, బైట్ అరే ఏంటిది, ఇవన్నీ కూడా చూద్దాం మనం. సో ఇక్కడ నేను ఒక కామెంట్ యాడ్ చేస్తాను, ఏమని, ఫైల్ అని చెప్పి రాస్తాను, అంటే మనం ఫైల్తో చూస్తున్నాం కాబట్టి, ఓకే. సో ఇప్పుడు మనకి ఇది చూస్తే మనకి గెట్ స్క్రీన్ షాట్ అనే యాజ్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ ఫైల్ అనే ఒక దాన్ని రిటర్న్ చేస్తుంది మనకు, అవునా. సో ఈ ఎంటైర్ స్క్రీన్ అంటే ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకు ఆ స్క్రీన్ షాట్ అనేది ఒక ఫైల్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది, రైట్. సో దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఫస్ట్ ఫైల్. సో మనకు జావాలో ఒక క్లాస్ ఉంది కదా, మనం ఏదైనా ఒక ఫైల్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలంటే జావాలో మనకు ఒక క్లాస్ ఉంది, అదేంటి, ఫైల్, రైట్. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని, సో ఇప్పుడు మనకు వచ్చిన స్క్రీన్ షాట్ అనేది మనకు ఒక సోర్స్ ఫైల్ అనమాట, ఓకేనా. సో సోర్స్ ఫైల్ అని చెప్తాను. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్గా ఇమేజ్ అవ్వలేదు, ఓకేనా. సో మనం ఇక్కడ ఎందుకంటే ఎలాంటి ఇమేజ్ నేమ్ కానీ దాని ఫార్మాట్ ఏంటి అంటే దాని ఎక్స్టెన్షన్ ఏంటి ఇదేది ప్రొవైడ్ చేయలేదు. సో ప్రస్తుతానికి మీకు ఆ స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసి దాని ఎంటైర్ రా డేటా ఇన్ఫర్మేషన్ని ఒక ఫైల్ ఫార్మాట్లో ఇస్తుంది మనకు, ఓకే. సో దాన్ని నేను సోర్స్ ఫైల్ అంటాను. సో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ షాట్ని నా లోకల్ డిస్క్లో స్టోర్ చేయాలి, ఓకేనా. సో లోకల్ డిస్క్లో ఎలా స్టోర్ చేస్తాను నేను? సో లోకల్ డిస్క్లో స్టోర్ చేయాలంటే నాకు ఆబ్వియస్లీ ఒక ఫైల్ నేమ్ అనేది ఉండాలి, ఆ తర్వాత ఫైల్కి ఎక్స్టెన్షన్ కూడా ఉండాలి, అవునా. అదేవిధంగా మనం ఏ పాత్లో దాన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్కి ఒక పాత్ అంటే స్పెసిఫిక్ పాత్ అనేది ఉంటుంది, అవునా. సో ఆ పాత్ యూజ్ చేసి మనం ఆ పాత్ లోపల మాత్రమే మన ఇమేజ్ని స్టోర్ చేయాలి, రైట్. సో అది ఎలా చేస్తామంటే ఇప్పుడు దీన్ని మన ఒరిజినల్ కాపీ అనుకుందామండి, ఓకే. సో దీన్ని జిరాక్స్ లాంటిది తీద్దాం మనం, ఓకే. జిరాక్స్ లాంటిది అంటే ఒక ఎంటైర్ కాపీ వేరే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఈ ఎంటైర్ సోర్స్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఇంకోటి మనం డూప్లికేట్గా చేస్తున్నాం కదా దాని లోపలికి కాపీ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ నేను ఫైల్ అని ఇంకొక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని వచ్చేసి నేను డెస్టినేషన్ ఫైల్ అంటాను, డెస్ట్ ఫైల్ అంటున్నాను. సో ఇక్కడ న్యూ ఫైల్. సో మనకు ఫైల్ ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. సో ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలండి మీ ఇమేజ్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, మీ ఇమేజ్ యొక్క పాత్ ఏంటి, మీ ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అంటే మీరు ఇక్కడ ఏదైతే ఈ ఫైల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నారో ఇదే మీ ఒరిజినల్ స్క్రీన్ షాట్ అవ్వబోతుంది, ఓకేనా. సో దీంట్లో మీకు వచ్చిన రా డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీని లోపలికి మనం కాపీ చేస్తామన్నమాట. సో దీన్ని మన సిస్టంలో స్టోర్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ మీరు మీ స్క్రీన్ షాట్ యొక్క పాత్ ఇవ్వాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్లోనే ఉంది కాబట్టి నేను డాట్/ అని రిఫర్ చేస్తాను, ఓకేనా. ఒకవేళ మీకు స్క్రీన్ షాట్ పాత్ అనేది అంటే ఈ ఫోల్డర్ అనేది వేరే దగ్గర ఉందనుకోండి మీరు కంప్లీట్ పాత్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ అని రాద్దాం, స్క్రీన్ షాట్స్ / సో దీని లోపల ఏదో ఒక ఫైల్ నేమ్ ఇద్దాం మనం, ఓకే. సో img1 అని ఇస్తాను, ఓకేనా. జస్ట్ ఓకే ఇప్పుడు img1 image1 image2 అలా మనం సింపుల్గా. సో img1. సో మీకు ఇక్కడ ఎలాంటి ఫార్మాట్ కావాలి అంటే పిఎన్జీ కావాలా, జేపీజీ కావాలా, సో అలా ఏం ఫార్మాట్ కావాలి మీకు? ఇమేజెస్కి కూడా మనకు చాలా ఫార్మాట్స్ ఉన్నాయి కదా. సో పిఎన్జీ ఉంది, జేపీజీ ఉంది, సో అలా మీకు ఏ ఫార్మాట్ కావాలి అనేది కూడా మీరు చెప్పాలన్నమాట. సో ఇక్కడ మీరు ఈజీగా జేపీజీ తీసుకోవచ్చు, సో లేదా పిఎన్జీ తీసుకోవచ్చు. సో జేపీజీని తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని దీంట్లో కాపీ చేయాలి మనం, రైట్. సో దీంట్లో యాక్చువల్గా ఆ స్క్రీన్ షాట్ యొక్క రా డేటా ఉంది మనకు, అవునా. సో దాన్ని మనం ఇక్కడ కాపీ చేయాలి. సో ఎలా కాపీ చేస్తాం? దానికి మనకు ఒక క్లాస్ ఉందండి, ఫైల్ యూటిల్స్ అనే ఒక క్లాస్ ఉంది, ఓకేనా. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే మీరు org.apache.commons.io నుంచి వస్తుంది మనకు ఇది. సో ఫైల్ యూటిల్స్ డాట్ కాపీ అనే ఒక మెథడ్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి చాలా మెథడ్స్ ఉన్నాయి మనకు బేసిక్గా. కాకపోతే మనం ఇక్కడ చేసేది ఏంటంటే కాపీ ఫైల్ని కాపీ చేయాలనుకుంటున్నాం మనం, ఓకేనా. సో ఈ మెథడ్ని మనం వాడుకుంటాం. సో దీంట్లో మనకి ఎస్ఆర్సి ఫైల్ ఏంటి అంటే సోర్స్ ఫైల్ అనమాట ఇది. సో సోర్స్ ఫైల్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఫైల్, సో అది మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడ. సో ఇది మనకు మన స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసి అదేవిధంగా మన డిస్క్లో స్టోర్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే ఈ లొకేషన్లో ఈ నేమ్తో ఈ ఎక్స్టెన్షన్తో మనకు స్టోర్ చేస్తుంది. అర్థమైంది కదా. సో ఇది అయిపోయిన తర్వాత నేను సింపుల్గా ఒక సిస్అవుట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను. ఏమని? స్క్రీన్ షాట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తాను. ఎందుకు ఇస్తున్నాను నేను ఇది అంటే ఒకవేళ మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే మనకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు, రైట్. అంటే ఇందులో ఏదైనా ఎర్రర్ ఉన్నప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు, ఇక్కడ వరకు రీచ్ అవ్వదు కదా కోడ్, మనకి ఎక్సెప్షన్ అనేది ప్రింట్ అవుతుంది కన్సోల్లో, రైట్. సో అందుకోసం నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను సింపుల్గా.
సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. జావా అప్లికేషన్ రన్ యాజ్. సో మనకు గూగుల్ ఓపెన్ అయింది. సో నేను ఏంటంటే లాస్ట్లో బ్రౌజర్ని క్లోజ్ చేయడం మర్చిపోయాను ఇక్కడ. సో దానివల్లనే మనకు బ్రౌజర్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో యాడ్ చేద్దాం ఫస్ట్ దాని గురించి driver.pit. సో ఇప్పుడు ఇక్కడ కన్సోల్లో చూస్తే స్క్రీన్ షాట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మనకు ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిందని మనం చెప్తున్నాం. సో అది అయిందా లేదా అనేది మనం ఎలా వెరిఫై చేసుకోవాలి? మన ఈ స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇమేజ్ ఉందా లేదా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ లోపల img1.jpg అనే ఒక ఇమేజ్ అనేది స్టోర్ అయిపోయింది మనకు. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకు మీరు చూడొచ్చు ఆ గూగుల్ హోమ్ పేజ్ ఇమేజ్ అనేది మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, గూగుల్ హోమ్ పేజ్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది మనకు. అంటే మనం సక్సెస్ఫుల్గా ఇమేజ్ని స్టోర్ చేయగలిగాం, రైట్? సో ఈ విధంగా మీరు మీ ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవాలండి. సో ఇది వచ్చేసి ఒక వే అనమాట. ఓకేనా? సో దీంతో పాటు నేను డిఫరెంట్ ఫైల్ టైప్స్ని కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు పర్టికులర్గా ఆ ఫైల్ టైప్ అనేది ఏం అవసరం లేదనుకోండి, సో డైరెక్ట్గా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అన్ని ఫైల్ టైప్స్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఫర్దర్గా చూస్తూనే ఉండండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ అవుట్పుట్ టైప్లో మనకు ఫైల్ చూసాం, ఆ తర్వాత బైట్స్ అరే కానీ base64 కానీ చూద్దాం మనం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఫైల్, ఇది ఇలాగే ఉంచేద్దాం. సో దీన్ని కాపీ చేస్తాను నేను. ఓకే, సో ఎంటైర్ కోడ్ని కాపీ చేస్తాను, ఎందుకంటే మనకు కోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి, కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చూద్దాం, బైట్ అరే అనేది చూద్దాం. సో బైట్ అరే లాగా మనం ఎలా తీసుకోవాలి, మనకి బైట్ అరే అనేది అసలు ఉందా అంటే చూడండి, బైట్స్ అనేది ఒకటి ఉంది. ఈ బైట్స్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, బేసిక్గా బైట్ అరే అనేది అని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో అందుకోసమని అది రాశాను. సో లేదా మీకు కన్ఫ్యూజన్ లేకుండా బైట్స్ అనేది రాస్తాను ఇక్కడ. సో ఇప్పుడు చూస్తే ఇది బైట్స్ అనేది రిటర్న్ చేస్తుంది, అంటే మనకు బైట్ అరే అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో బైట్ అరే అనే దాన్ని మనం స్టోర్ చేసుకుందాం ఇక్కడ. మన అవుట్పుట్ అంటే మన ఇక్కడ స్టోర్ చేసుకోవాల్సిన ఫార్మాట్ వచ్చేసి బైట్ అరే అనమాట. సో దీన్ని ఏం చెప్దాం, బైట్ అరే అని ఇద్దాం, సింపుల్గా ఉంటుంది కదా మనకు కూడా. సో ఆ తర్వాత మనం ఈ బైట్ అరేని ఇలా ఒక ఇమేజ్ ఫార్మాట్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ img1ని డిలీట్ చేసేస్తాను. సో ఎందుకంటే నెక్స్ట్ కూడా నేను img1 అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్ ఉండకుండా. ఓకే, సో ఇక్కడ నేను ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను ఆల్రెడీ, రైట్? సో ఈ బైట్ అరేని దీని లోపలికి ఎలా పెట్టాలి, మనకి ఇక్కడ ఇందాకైతేనేమో సోర్స్ ఫైల్ డెస్టినేషన్ ఫైల్ అని రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ యూస్ చేసి ఈ ఫైల్ లోపలికి రాయాలన్నమాట. సో మనం ప్రీవియస్గా అయితేనేమో 2 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫైల్ యూటిల్స్ ఇలా మనం ఈ ఫార్మాట్లో చేసామన్నమాట. కానీ ఇప్పుడు మనకు 2 ఫైల్స్ లేవు, బేసిక్గా ఒక ఫైలే మనం క్రియేట్ చేసాం, అంటే డెస్టినేషన్ ఫైల్ని క్రియేట్ చేసాము, అండ్ బేస్ ఫైల్ వచ్చేసి మనకు ఒక బైట్ అరే ఫార్మాట్లో ఉంది డేటా అనేది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్రియేట్ చేయాలండి. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ FOS. సో న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. సో ఈ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే దానికి మనం ఏ ఫైల్ పంపించాలంటే మన డెస్టినేషన్ ఫైల్ని పంపించాలి ఎప్పుడైనా, ఎందుకంటే మన సోర్స్ ఫైల్ అనేది ఆబ్వియస్లీ లేదు కదా. సో అందుకోసమే మన డెస్టినేషన్ ఫైల్ని పంపిస్తున్నాం ఇక్కడ. సో ఈ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే దాని లోపల మనకు ఒక మెథడ్ ఉంటుందండి, ఏంటంటే రైట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఇది మనకు బైట్ అరేని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో అంటే మనం ఈ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం, బేసిక్గా డెస్టినేషన్ ఫైల్ అనేది, దానికి ఒక అవుట్పుట్ స్ట్రీమ్ అనేది మనం ఓపెన్ చేసాం. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని మీరు ఒకవేళ ఈ ఫైల్ లోపల రాయాలి అనుకుంటే మీరు అప్పుడు అవుట్పుట్ స్ట్రీమ్ని క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని. సో అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మీరు కొంత ఇన్ఫర్మేషన్ని ఫైల్ లోపలికి రాయాలనుకుంటున్నారు. అది ఏ ఇన్ఫర్మేషన్ రాయాలి, మీరు ఏదైతే స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేశారో ఇక్కడ ఉన్న ఈ రా డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీని లోపల రాయాలి మనం, అదే కదా మన రిక్వైర్మెంట్ అనేది. సో అప్పుడు మనం ఈ బైట్ అరేని తీసి దానికి రాస్తాను నేను. ఓకే, సో ఈ రైట్ అనే మెథడ్కి ఆ బైట్ అరే దాన్ని పంపించేస్తాను, సింపుల్. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఈ పైన కూడా మనకు అదే వేరియబుల్స్ వాడాం కాబట్టి. సో దీన్ని కామెంట్ చేస్తాను నేను ప్రజెంట్. సో ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ అనేది పోయింది. ఓకే, సో మనం ఏదైనా ఆపరేషన్స్ అనేది స్ట్రీమ్స్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఆ స్ట్రీమ్స్ని క్లోజ్ చేయడం కూడా ఒక గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో ఇక్కడ మనం ఆపరేషన్ని అంటే ఆ ఎంటైర్ డేటాని ఈ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్లోకి రాసేసాం. దాని తర్వాత మనం దాన్ని క్లోజ్ చేద్దాం ఆ స్ట్రీమ్ని. సో స్ట్రీమ్ క్లోజ్ చేసిన తర్వాత సేమ్ వే. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం మనం. సో మనకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఏమన్నా ఉందా మన ఫోల్డర్లో అంటే లేదు, రైట్? సో ఇప్పుడు చూస్తే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసింది గూగుల్, అదేవిధంగా క్లోజ్ చేసింది ఇమీడియట్గా. సో ఇక్కడ చూస్తే మనకు ఇమేజ్ img1.jpg అనే ఒక అంటే ఒక ఫైల్ వచ్చింది మనకు, అవునా? సో అంటే మనకి ఏంటి దాని మీనింగ్, మన స్క్రీన్ షాట్ అనేది సక్సెస్ఫుల్గా క్యాప్చర్ అయింది. ఓకే, సో ఈ బైట్ అరేని యూజ్ చేసి కూడా మనం స్క్రీన్ షాట్ని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసాం. చూడండి, సో ఇమేజ్ అనేది మనకు వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది ఆల్రెడీ నేను కామెంట్ చేశాను, అంటే మనకు రన్ అయిన కోడ్ వచ్చేసి ఇదే కదా. సో మనం సక్సెస్ఫుల్గా స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసాం ఈ బైట్ అరేని యూజ్ చేసి కూడా. ఓకే,
సో ఇవన్నీ మల్టిపుల్ ఫార్మాట్స్ అనమాట, అన్నీ నేర్చుకోవడం ఒక విధంగా మనకు మంచిది. ఓకే, సో ఇంటర్వ్యూలో ఒకవేళ క్వశ్చన్ కూడా అడగవచ్చు కదా మనకు, రైట్. సో నెక్స్ట్ది మనం base64 ఫార్మాట్ని చూద్దాం. ఓకేనా, base64. సో ఇప్పుడు ఇక్కడ base64 అనేది ఇస్తాను. base64 అనేది మనకు ఒక ఎన్కోడెడ్ ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ base64 అని రాసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మీకు ఏం రిటర్న్ చేస్తుంది, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు బైట్ అరే. అంటే మనకు బేసిక్గా ఈ మెథడ్ వచ్చేసి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది, అవునా. సో ఇక్కడ మనం దీన్ని చేంజ్ చేద్దాం. దీన్ని ఏం చేద్దాం, స్ట్రింగ్ అని పెట్టి, సో ఇది వచ్చేసి ఒక మీనింగ్ఫుల్ నేమ్ base64 కోడ్ అని చెప్తాను. సో మనకి ఇది base64 కోడ్ కాబట్టి. సో ఆ తర్వాత ఫైల్ డెస్టినేషన్ ఫైల్ని సేమ్ ఉంచుతున్నాం మనం, ఇదేం చేంజ్ చేయట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రీవియస్గా మనం ఏం చేసాం, మనకు ఆల్రెడీ బైట్ అరే అనేది వస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది బైట్ అరే ఫార్మాట్లో వస్తుంది మనకి ఇక్కడ, రైట్. సో అందుకోసం మనం ఈ విధంగా ఈ విధంగా పంపించాం. సో ఇక్కడ base64ని డైరెక్ట్ పంపించడానికి ఏమైనా మెథడ్ ఉందా అంటే లేదు, మనకు ఓన్లీ బైట్ అరేని మాత్రమే మనం రాయగలుగుతాం దీని లోపల. సో అంటే మనం ఏం చేయాలి, ఈ base64 కోడ్ని మనం బైట్ అరేకి కన్వర్ట్ చేయాలండి. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేస్తాం చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ బైట్ అరే. సో జనరల్గా మనకి ఇక్కడ ఒక క్లాస్ ఫైల్ ఉంటుందండి. సో ఆ క్లాస్ ఫైల్ని యూజ్ చేసి మనం దీన్ని యాక్చువల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఆ క్లాస్ ఫైల్ ఏంటి అంటే base64. ఓకేనా, సో క్లాస్ ఫైల్ వచ్చేసి base64, అది వచ్చేసి మనకు java.util ప్యాకేజ్ నుంచి వస్తుంది మనకు. base64.getDecoder అనే ఒక మెథడ్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఎందుకు మనం డీకోడర్ని తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఒక ఎన్కోడెడ్ స్ట్రింగ్ కదా. సో base64 కోడ్ అనేది ఎన్కోడెడ్ స్ట్రింగ్, సో దీన్ని డీకోడ్ చేయాలి. ఓకే, సో అందుకోసమే మనకి క్లాస్ ఫైల్లో ఉన్న డీకోడర్ని తీసుకొని దాన్ని మనం డీకోడ్ చేయాలి. సో డీకోడ్ అని చెప్పేసి మనం ఈ base64ని ఇవ్వాలి ఇక్కడ. సో మనం ఏదైతే ఎన్కోడెడ్ ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్ ఉందో దాన్ని మనం దీనికి పంపిస్తే ఇది మనకు డీకోడ్ చేసి మనకు బైట్ అరేని ఇస్తుంది. చూడండి ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి బైట్ అరే. సో మనకి ఇక్కడ బైట్ అరే వచ్చేసింది. సో ఇదే బైట్ అరేని మనం ఇక్కడ రైట్ అనే మెథడ్కి పంపిస్తాం. సో పెద్దగా చేంజ్ ఏముండదండి, ఇక్కడ చూస్తే పెద్దగా చేంజ్ ఏముండదు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ బైట్ అరే వచ్చింది కాబట్టి దాన్ని డైరెక్ట్గా రాస్తున్నాం. కానీ ఇక్కడ మనకు base64 కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని బైట్ అరేగా కన్వర్ట్ చేసి దాన్ని మనం ఫైల్లోకి రాస్తున్నాం. సింపుల్. ఓకే, సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇమేజ్ని డిలీట్ చేద్దాం. సో మనం ఈ స్క్రిప్ట్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకు మళ్ళీ ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసి ఆ ఇమేజ్ అనేది ఆ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి. ఓకే, సో ఓపెన్ అయింది, అదేవిధంగా మనకు క్లోజ్ అయిపోయింది, స్క్రీన్ షాట్ సేవ్ అని కన్సోల్లో వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళి చూస్తే మనకి image1.jpg అనేది వచ్చింది, రైట్. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ, రైట్. అంటే మనం సక్సెస్ఫుల్గా థర్డ్ వేలో కూడా స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేయగలిగాం. ఓకేనా, సో ఇది థర్డ్ వే. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫార్మాట్స్ అన్ని చూసేసాం. ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఫైల్ ఫార్మాట్, నెక్స్ట్ది బైట్స్ ఫార్మాట్, నెక్స్ట్ది base64 ఫార్మాట్. సో ఈ విధంగా మన స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేయాలండి. సో ఇది వెల్ అండ్ గుడ్. కానీ నేను ఫస్ట్లో ఒకటి చెప్పాను, ఏం చెప్పాను, ఒకవేళ మీకు ఇక్కడ క్రోమ్ డ్రైవర్ కాకుండా వెబ్ డ్రైవర్ కానీ రిమోట్ వెబ్ డ్రైవర్ కానీ ఉంటే అప్పుడు ఏంటి సిచ్యువేషన్ అనేది ఒకటి మనం డౌట్ క్రియేట్ చేసుకున్నాం స్టార్టింగ్లో, అవునా. సో దానికి ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం మనం. సో ఇక్కడ ఏం చేస్తానంటే రిమోట్ వెబ్ డ్రైవర్ అనే దాన్ని ఇక్కడ ఇస్తాను, రిమోట్ వెబ్ డ్రైవర్. సో రిమోట్ వెబ్ డ్రైవర్ అని ఇచ్చినప్పుడు నా స్క్రిప్ట్లో ఎక్కడ కూడా ఎలాంటి ఎర్రర్ రావట్లేదు, అంటే వీఆర్ గుడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఏదైనా రన్ చేయొచ్చు, మీకు ప్రతి ఒక్కటి కూడా సేమ్, అంటే ఇది రన్ చేసినా మనకు ప్రాబ్లం అనేది ఏం రాదు. సో రన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకు స్క్రీన్ షాట్ సేవ్ అని ఇక్కడ వచ్చేసింది. మనం ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకు img1.jpg అనే ఇమేజ్ కూడా సేవ్ అయిపోయింది చూడండి. సో అంటే మనం రిమోట్ వెబ్ డ్రైవర్ పెట్టినప్పుడు మన ఎంటైర్ స్క్రిప్ట్లో ఎలాంటి చేంజెస్ కూడా చేయాల్సిన అవసరం అనేది లేదు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మీకు క్రోమ్ డ్రైవర్ అనేది రిమోట్ వెబ్ డ్రైవర్ నుంచే ఎక్స్టెండ్ అవుతుంది, అవునా. అంటే మీరు ఇక్కడ వాడిన ఈ మెథడ్ ఉంది కదా, గెట్ స్క్రీన్ షాట్ యాజ్ అనే మెథడ్, ఈ మెథడ్ అనేది ఇందాక క్రోమ్ డ్రైవర్ నుంచి రాలేదు, మనకు అది రిమోట్ వెబ్ డ్రైవర్ నుంచే వచ్చింది. దానివల్లనే మనం ఇక్కడ క్రోమ్ డ్రైవర్ తీసేసి రిమోట్ వెబ్ డ్రైవర్ అని పెట్టినా కానీ మనకి ఎలాంటి ఎర్రర్ కూడా రావట్లేదు. సో చూపిస్తాను చూడండి కావాలంటే. సో ఇప్పుడు ఇక్కడ దీని మీద పెట్టేసి F3 ప్రెస్ చేయండి. సో ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, మిమ్మల్ని రిమోట్ వెబ్ డ్రైవర్ డాట్ క్లాస్ అనే దానికి తీసుకెళ్తుంది, అంటే రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్కి తీసుకెళ్తుంది, అవునా. సో ప్రీవియస్గా మనం ఏం చేసాం, ఇక్కడ క్రోమ్ డ్రైవర్ని పెట్టాం. ఓకే, సో అది ఇక్కడ పెట్టి చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ ఉంది కదా, సో క్రోమ్ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా మీరు దీని మీద ఇక్కడ కంట్రోల్ పెట్టి F3 ప్రెస్ చేయండి. సో ఇది కూడా మళ్ళీ రిమోట్ వెబ్ డ్రైవర్కే వెళ్తుంది, అవునా. సో అంటే అందువల్లనే మనకి ఎలాంటి ఇష్యూ కూడా రావట్లేదు. కానీ ఒకవేళ నేను ఇక్కడ వెబ్ డ్రైవర్ పెడితే అప్పుడు మనకి ఇష్యూ వస్తుంది. సో ఫస్ట్ వెబ్ డ్రైవర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు వెబ్ డ్రైవర్ రెఫరెన్సెస్ ఇంపోర్ట్ చేసాం.
సో ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రిప్ట్లో చూస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుందండి. ఏమని చెప్తుంది? ద మెథడ్ గెట్ స్క్రీన్ షాట్ యాజ్ ఈజ్ అన్డిఫైన్డ్ ఫర్ ద టైప్ వెబ్ డ్రైవర్. అంటే మనకు కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే ఈ గెట్ స్క్రీన్ షాట్ యాజ్ అనే మెథడ్ ఈ వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ లోపల లేదు అని చెప్తుంది. కానీ మనం ఏమని చెప్పుకున్నాం? మనం అది వచ్చేసి వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ లోపలనే ఉంటుంది అని చెప్పుకున్నాం, అవునా? సో అది మనకు ఒక మిస్టేక్ అనమాట, అవునా? సో అది మిస్టేక్ ఎలా అవుతుంది, ఎందుకు అనేది కూడా మనం ఇప్పుడు చెప్తాను. సో మనకు బేసిక్గా ఏంటంటే ఈ వెబ్ డ్రైవర్ అనే ఇంటర్ఫేస్లో కేవలం డ్రైవర్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఆపరేషన్స్ వచ్చేసి కేవలం డైరెక్ట్గా మనం ఆ వెబ్ డ్రైవర్ మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇది ఒక ఇంటర్ఫేస్ కదా మనకు, ఓకే? సో దాంట్లో మనకు ఈ స్క్రీన్ షాట్కి సంబంధించిన మెథడ్స్ అనేవి ఉండవు. స్క్రీన్ షాట్స్ తీయడానికి మనకు ఒక సపరేట్ ఇంటర్ఫేస్ ఉందండి, ఓకే? సో దాని పేరు వచ్చేసి టేక్ స్క్రీన్ షాట్. సో ఆ టేక్ స్క్రీన్ షాట్ అనేది మనకు ఒక సపరేట్ ఇంటర్ఫేస్. అది మనకు ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది? రిమోట్ వెబ్ డ్రైవర్లో మనకు ఇంప్లిమెంట్ అయింది. అందువల్లనే మనకు ప్రీవియస్గా చూస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు. కానీ ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ అనేది క్రోమ్ డ్రైవర్కే క్రియేట్ చేశారు. కానీ మీరు స్టోర్ చేసినప్పుడు దాన్ని వెబ్ డ్రైవర్ లాగా స్టోర్ చేస్తున్నారు. అంటే ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని మాత్రమే మీరు ఈ డ్రైవర్ వేరియబుల్ మీద ఇప్పుడు యాక్సెప్ట్ చేయగలరు, ఓకేనా? సో వాటిని మాత్రమే మీరు కాల్ చేయగలరు. ప్రీవియస్గా రిమోట్ వెబ్ డ్రైవర్లో ఉన్న ప్రతి ఒక్క మెథడ్ని కూడా ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ మీద కాల్ చేయగలిగారు, ఓకేనా? అందువల్లనే మీకు ఇంతకుముందు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. కానీ ఇప్పుడు మీకు ఎందుకు ఇష్యూ వస్తుందంటే ఇక్కడ ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ అనేది కేవలం ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అందువల్లనే మనకి ఇష్యూ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ని మనం క్యాస్టింగ్ చేయాలి. సో మనం క్యాస్టింగ్ చేసి ఆ తర్వాత మన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. సో దీన్ని కామెంట్ చేసి సో ఈ అన్నిటిని కూడా నేను ఫస్ట్ కాపీ చేస్తాను, ఓకే? సో ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఫస్ట్ దీన్ని మనం అన్కామెంట్ చేద్దాం. ఏదైనా ఒకటి చూపిస్తాను, మిగిలినవి కూడా సేమ్ ఉంటాయి కదా. మనకు జస్ట్ మెథడ్ కాలింగ్ ఒకటే డిఫరెంట్, మిగిలిన ఆపరేషన్స్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు మనకు, ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు డ్రైవర్ని క్యాస్ట్ చేయాలి. దేనికి క్యాస్ట్ చేయాలి అంటే టేక్ స్క్రీన్ షాట్ అనే దానికి క్యాస్ట్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ అనే దానికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేయండి, ఓకే? సో టేక్ స్క్రీన్ షాట్, సో ఇది మన ఇంటర్ఫేస్ అనమాట, ఓకే? సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంటర్ఫేస్ వచ్చేసి టేక్ స్క్రీన్ షాట్, ఓకే? సో ఈ ఇంటర్ఫేస్కి మనం ఒక రెఫరెన్స్ క్రియేట్ చేయాలి. జనరల్గా మనం ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము, కానీ రెఫరెన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు కదా, రైట్? సో మనం ఇక్కడ రెఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ దీనికి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, టేక్ స్క్రీన్ షాట్ అనే దాని నేమ్ కూడా. సో దీనికి నేను డైరెక్ట్గా డ్రైవర్ వేరియబుల్ని అసైన్ చేస్తున్నాను. సో ఏమైందో చూద్దాం. సో డ్రైవర్ వేరియబుల్ని అసైన్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఏమని చెప్తుంది? కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ వెబ్ డ్రైవర్ టు టేక్ స్క్రీన్ షాట్. మనకు డ్రైవర్ అనేది వెబ్ డ్రైవర్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ కదా. సో దాన్ని మీరు ఈ టేక్ స్క్రీన్ షాట్ అనే దానికి కన్వర్ట్ చేయలేరు డైరెక్ట్గా, అంటే అసైన్ చేయలేరు డైరెక్ట్గా అని చెప్తుంది. కానీ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఒక సజెషన్. ఏంటి? యాడ్ క్యాస్ట్ టు టేక్ స్క్రీన్ షాట్ అంటుంది, ఓకే? సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇది ఇక్కడ క్యాస్టింగ్ అనేది జరిగిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ అనేది దీని రూపంలో మనకి క్యాస్టింగ్ అనేది జరిగింది, ఓకే? సో దీని గురించి మీరు ఒకవేళ అంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియోలో మీరు చూడొచ్చు బేసిక్గా. సో ఇప్పుడు ఈ HYR ట్యూటోరియల్స్ వీడియోస్ని ఓపెన్ చేస్తే మన ఛానల్ ఓపెన్ చేస్తే దాంట్లో మనకు ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో ఏంటంటే వై డు వి నీడ్ టు టైప్ క్యాస్ట్, ఓకే? సో ఇక్కడ చూడండి, వై వి నీడ్ టు టైప్ క్యాస్ట్ ద వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. దాంట్లో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని కానీ అదేవిధంగా టేక్ స్క్రీన్ షాట్ని కానీ ఎందుకు మనం క్యాస్టింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని మీరు చూడండి, ఓకేనా? సో ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుందన్నమాట. సో ప్రస్తుతానికి మీకు ఇది అర్థమైంది కదా ఎందుకు అనేది. సో ఇప్పుడు ఈ టేక్ స్క్రీన్ షాట్ అనే ఇంటర్ఫేస్ లోపల మనకు యాక్చువల్గా మెథడ్ అనేది ఉంది, అవునా? గెట్ స్క్రీన్ షాట్ యాజ్ అనే మెథడ్ అనేది మనకు ఈ టేక్ స్క్రీన్ షాట్ దాని లోపల ఉంది. సో ఇప్పుడు దీన్ని ఈ రిఫరెన్స్ని మనం వాడుకొని స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేయాలి. సింపుల్ చేంజ్, ఓకే? సో ప్రీవియస్గా మనం వచ్చేసి డ్రైవర్ ఇన్స్టెన్స్ని వాడుకుంటున్నాం, ఓకేనా? కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నాం? టేక్ స్క్రీన్ షాట్ యొక్క రెఫరెన్స్ని వాడుకొని దాని మీద ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం మనం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ రన్ చేద్దాం. రన్ చేస్తే మనకు తెలుస్తుంది కదా స్క్రీన్ షాట్ అనేది వస్తుందో రావట్లేదా అని మనకు కనిపిస్తుంది. సో దీన్ని డిలీట్ చేస్తాను ఎగ్జిస్టింగ్ ఇమేజ్ని. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. సో మన గూగుల్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది అండ్ క్లోజ్ కూడా అయింది. సో కన్సోల్లో మనకు స్క్రీన్ షాట్ సేవ్డ్ అని కూడా చెప్తుంది, ఓకే? సో ఇక్కడ చూస్తే మనకు స్క్రీన్ షాట్ సేవ్ కూడా అయిపోయింది, అవునా? సో అంటే మనం సక్సెస్ఫుల్గా స్క్రిప్ట్ని రన్ చేస్తాం, ఓకే? సో ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేయాలి. సో ఇదే చేంజ్ని మీరు వీటిల్లో కూడా ఇంప్లిమెంట్ చేసేయండి, సింపుల్, ఓకేనా? సో ఇప్పుడు ఇదే చేంజ్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని కాపీ చేసుకోవాలి, రైట్? సో ఆ తర్వాత దీన్ని కామెంట్ చేస్తాను నేను.
సో ఇలా ఎందుకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇండివిజువల్ పీసెస్ అంటే మీరు ఏదైనా సరే కాపీ పేస్ట్ చేసుకొని మీ దాంట్లో వాడుకోవచ్చు. సో మనం ఈ ప్రోగ్రామ్ని గిట్హబ్లో పెడతాం కదా, సో ఆ తర్వాత మీరు ఏదైనా ఒక స్నిప్పెట్ని డైరెక్ట్గా మీ కోడ్లో యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ. సో ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని కాపీ చేద్దాం, మళ్ళీ ఈ కోడ్ని కామెంట్ చేసేద్దాం, లేకపోతే మనకు కింద కోడ్ అనేది మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని రెఫరెన్స్ని ఇక్కడ వాడుకోవాలి. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా మీకు. సో ఫస్ట్ది వచ్చేసి ఒకవేళ మీరు క్రోమ్ డ్రైవర్ అన్నట్లుగా వాడుకుంటే, ఓకేనా, ఈ వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ అనేది ఒకవేళ క్రోమ్ డ్రైవర్ అలా యూజ్ చేసుకుంటే, సెకండ్ వచ్చేసి వేరే ఫార్మాట్, లేదా ఇక్కడ నేను క్లియర్గా అది కూడా పెట్టేస్తాను. సో ఇక్కడ క్రోమ్ డ్రైవర్కి చేంజ్ చేద్దాం దీన్ని మనం. ఫస్ట్ మెథడ్స్ అన్నీ కూడా క్రోమ్ డ్రైవర్కి సంబంధించినవి కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ వచ్చేసి ఈ వెబ్ డ్రైవర్కి సంబంధించినవి అనమాట. ఓకే, సో ఇలా కొన్ని లైన్స్ ఇచ్చాను, సపరేషన్ అనమాట, సంథింగ్ ఇట్లా. సో వెబ్ డ్రైవర్ యూజ్ చేసుకున్నప్పుడు మీరు ఈ విధంగా వాడుకోవాలి కోడ్. అండ్ క్రోమ్ డ్రైవర్ కానీ, రిమోట్ వెబ్ డ్రైవర్ కానీ, లేదా ఇంకేదైనా సరే, ఫైర్ ఫాక్స్ డ్రైవర్, గెక్కో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్, సో అలా ఏదైనా సరే వేరే క్లాసెస్ని, చైల్డ్ క్లాసెస్ని మీరు డైరెక్ట్గా వాడుకున్నప్పుడు కోడ్ని డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు, ఆ మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు మీరు. సో ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేయాలండి. సో మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సో జనరల్గా మీరు ఇక్కడైతే అంటే ఎక్కడ మీకు స్క్రీన్ షాట్ కావాలో అక్కడ ఈ కోడ్ అంతా రాశారు, రైట్? కానీ ఒకవేళ మీరు మీ ఫ్రేమ్వర్క్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దీన్ని ఇలా ప్రతి ప్లేస్లో కూడా రాయారు. మీరు ఒక యూటిలిటీ ఫంక్షన్ లాగా పెట్టుకుంటారనమాట. అంటే ఈ స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసే కోడ్ ఉంది కదా, సో దీన్నంతా ఒక క్లాస్ లోపల ఒక మెథడ్ లాగా పెట్టుకుంటారు. ఆ మెథడ్ని సింపుల్గా కాల్ చేసుకుంటారు. ఓకేనా? సో అది మీరు ట్రై చేయండి ఎలా చేయాలి అనేది. ఓకేనా? సో మీరు ఒక్క దగ్గర మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ని రీయూజ్ చేసి మల్టిపుల్ స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఎంటైర్ మీ టెస్ట్ కేసులో ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ గూగుల్ని తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి. ఓకే, ఈ స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ ఎంటర్ చేయండి. సో గూగుల్ సెర్చ్ కొట్టండి, అప్పుడు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు అక్కడ నుంచి ఫేస్బుక్కి వెళ్ళండి. సో అక్కడ మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ ఏదైనా యాహూకి వెళ్ళండి, అక్కడ ఇంకో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అలా మల్టిపుల్ స్క్రీన్ షాట్స్ తీసుకోవడం అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అది మీకు ఎక్సర్సైజ్ అండి. సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.